దానికి ఆనవాలుగా ఉన్న ఒక నక్షత్రము కనబడుతుంది అని ఆ కనబడే నక్షత్రం కోసం చూస్తా ఉన్నారంట ఒక గ్రూపు. ఇంకో గ్రూపు యేసయ్య పుడతాడనే తెలియదు, వాళ్ళ జీవితాల్లో సంతోషమే లేదు. ఇప్పుడు చూడండి, జ్ఞానులు కానీ పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఒక జాబ్ చేసి ఒక పొజిషన్లో ఉన్న ఎవరైనా కూడా వాళ్ళ ఇంటికి మనం వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువును బట్టి వాళ్ళ స్టేటస్ ఏంటో చెప్పగలం కదా. వాళ్ళకున్న కౌచ్, వాళ్ళకున్న సోఫా సెట్ కానీ, వాళ్ళకున్న ఏసీలు కానీ, వాళ్ళకున్న ఇల్లు కానీ, బాల్కనీ కానీ, ఇవన్నీ చూసి వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఇప్పుడు జ్ఞానులు కూడా బాగా డబ్బున్న వాళ్ళు. ఆ రోజుల్లో జ్ఞానము సంపాదించుకున్నారు, దాంతోపాటు డబ్బు కూడా సంపాదించుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజు ఎవరో పుడతారంట, ఆ రాజు ఎవరినో మనం కనుక్కోవాలని ఎదురు చూస్తున్నారనమాట. దగ్గర 700 రోజుల నుంచి